హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, వీటి గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. నేను కలిసిన పేరెంట్స్ ఇంకా స్టూడెంట్స్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ దెమ్ అయితే కంప్యూటర్ సైన్సే తీసుకుంటా, నేను కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన రిలేటెడ్ బ్రాంచెసే తీసుకుంటా, వేరేవి తీసుకోను నేను అని చాలామంది ఎక్స్ప్రెస్ చేశారనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ దట్స్ ద ట్రెండ్. మీరు చూసుకుంటే ఎంసెట్ కాలేజెస్లో కూడా మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచెస్ అయితే చాలా గుడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్లో ఆ డిపార్ట్మెంట్స్ మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ కంప్యూటర్ సైన్స్లోనే ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ తర్వాత వీళ్ళు కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ అని, కంప్యూటర్ సైన్స్తో పాటు సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్తో పాటు ఐఓటీ, కంప్యూటర్ సైన్స్తో పాటు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లా ఏదో ఒక క్లబ్ చేసి కంప్యూటర్ సైన్స్లోనే ఎక్కువ బ్రాంచెస్ తీసుకొని రావాలని ట్రై చేస్తున్నారు ఎంసెట్ కాలేజెస్లో అయితే. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఆర్ పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా అలాంటి బ్రాంచెస్కే వెళ్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే బికాజ్ వాళ్ళకి కనిపిస్తుంది మార్కెట్లో, బికాజ్ ఆఫ్ ద సోషల్ మీడియా, న్యూస్లో వస్తుంది దాట్ అక్కడే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటున్నాయని. దట్స్ వన్ సైడ్ ఆఫ్ స్టోరీ. ఓకే, ఇంకో సైడ్ ఆఫ్ స్టోరీ ఏంటంటే అంటే ఇప్పుడు మీరు లాస్ట్ ఒక 1 year నుంచి 1.5 year 2 years నుంచి న్యూస్ ఫాలో అవుతే మీరు చూస్తుండొచ్చు, చాలా వరకు రెసెషన్ అయింది. అంటే చాలా వరకు జాబ్స్ లే ఆఫ్ చేశారు, రెసెషన్ జరిగింది బిగ్ కంట్రీస్లో. అండ్ ఆ రీజన్ వల్ల లాట్ ఆఫ్ పీపుల్ స్పెసిఫికలీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే జాబ్స్ అయితే కోల్పోయారబ్బా. ఓకే, సో ఒక సైడ్ చూసుకుంటేనేమో ఈ బ్రాంచెస్కి డిమాండ్ పెరుగుతుంది, ఇంకో సైడ్ చూసుకుంటేనేమో అక్కడ ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ సైడ్, ఈ టెక్నాలజీ సైడ్ వాళ్ళ జాబ్లు అయితే పోతున్నాయి. అయితే అర్థం కావట్లేదు, చాలామంది పేరెంట్స్ నాకు అడుగుతుండే, స్టూడెంట్స్ కూడా, దట్ అసలు ఏంది లింక్ మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే ఎంసెట్ కాలేజ్లో అసలు ఈ సిఎస్సికి అయితే ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది, తీరా మార్కెట్ చూస్తేనేమో మార్కెట్లో అసలు డిమాండ్ లేదు, అంటే జాబ్స్ పోతున్నాయి, జాబ్స్ తీసేస్తున్నారు. యూఎస్ఏ కంట్రీ, యూకే కంట్రీస్లో, ఇండియాలో కూడా తీసేస్తున్నారు ఈ టెక్నాలజీ కంపెనీస్లో. అసలు ఏంది మరి ఇప్పుడు వాట్ షుడ్ వీ డూ అని చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది. అయితే నేను ఒక రీజన్ చెప్తాను. గైస్, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఆర్ సే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే రిస్క్ ఉంటుంది, జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అని మాత్రం తప్పు. ఎందుకంటే నేను చెప్తాను మీకు లే ఆఫ్స్ ఎందుకు అవుతున్నాయని. ఓకే, దానికి 2 రీజన్స్ ఉన్నాయి ప్రైమరీ. ఫస్ట్ రీజన్ వచ్చేసి అఫ్కోర్స్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా ర్యాపిడ్గా అడ్వాన్స్ అవుతూ ఉంది. సో దానివల్ల అయితే కొన్ని జాబ్స్ పోతున్నాయి. బట్ గుర్తుపెట్టుకోండి, ఏ జాబ్స్ పోతున్నాయి? ఎంట్రీ లెవెల్ జాబ్స్. లెట్సే ఒక 3 lakhs, 4 lakhs ఆర్ లెట్సే 2 lakhs, చాలా ఎంట్రీ లెవెల్. అంటే అది ఇంకా అలాంటి జాబ్స్కి హ్యూమన్స్ అక్కర్లేదు, వాటిని కంప్లీట్గా ఏఐ అయితే రిప్లేస్ చేస్తున్నారు. అలా అని ప్రతి జాబ్ లెట్సే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఎస్డిఏ డెవలపర్ జాబ్స్ అయితే ఏఐ ఇంకా రిప్లేస్ చేయలేదు, ఆ జాబ్స్ మనమే చేయాలి. అండ్ ఐ డోంట్ థింక్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 4-5 years ఆర్ లెట్సే 6-7 years వరకు, అంటే ఏఐ అంత అడ్వాన్స్ అవ్వడానికి టైం అయితే పడుతుంది ఖచ్చితంగా. ఓకే, అండ్ అది ఆ టైం అయ్యే లోపల ఓకే డెఫినెట్గా మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం, కొత్త కొత్త టెక్నాలజీస్తో మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ బిగ్ ఇష్యూ. ఓకే, ఏఐ డెఫినెట్గా జాబ్స్ రిప్లేస్ చేస్తుంది, కానీ దోస్ ఆర్ వెరీ ఎంట్రీ లెవెల్ జాబ్స్. ఓకే, చాలా ట్రివియల్ జాబ్స్ అవి. సో మీరైతే ఒక మంచి కంప్యూటర్ సైన్స్లో ఒక మంచి స్కిల్స్ నేర్చుకుంటే మాత్రం డెఫినెట్గా స్టిల్ యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ ఏ వెరీ గుడ్ జాబ్. అదొక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి కోవిడ్ టైంలో ఏమైందంటే కొంచెం ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ ఎక్కువైపోయి కంపెనీస్ ఓవర్ హైర్ చేసుకున్నాయి. అంటే కావాల్సిన హ్యూమన్ ఫోర్స్ కన్నా, కావాల్సిన వర్క్ ఫోర్స్ కన్నా లెట్సే ఆడికి 2,000 మంది సరిపోతారు అనుకుంటే ఆ 4,000-5,000 మందిని హైర్ చేసుకున్నాడు. ఎందుకంటే కోవిడ్లో మొత్తం డిజిటలే కదా, మొత్తం అంతా డిజిటలే నడుస్తుండే. సో ఆడికి కొంచెం డిమాండ్ పెరిగింది ఆ టైంలో. సో దానివల్ల
కొంచెం ఎక్కువ హైరింగ్ చేసుకున్నాడు. కానీ కోవిడ్ అయిపోయిన తర్వాత అన్ని అగైన్ వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్ టు నార్మల్, వాడికి అంత రిక్వైర్మెంట్ లేదు, అంత డిమాండ్ లేదు. సో ఇప్పుడు మరి వాడు ఎక్స్ట్రా వర్క్ ఫోర్స్ ఏదైతే హైర్ చేసుకున్నాడో ఆబ్వియస్లీ ఫైర్ చేస్తారు వాళ్ళని, అదే జరుగుతుంది. ఓకే, సో ఐ డోంట్ థింక్ యూ నీడ్ టు గెట్ ప్యానిక్. దట్ అందుకే అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు కంప్యూటర్ సైన్స్కి ఎందుకు అంత డిమాండ్, కానీ ఇట్లా లే ఆఫ్స్ ఎందుకు అవుతున్నాయి, ఒక సైడ్ లే ఆఫ్స్ ఎందుకు అవుతున్నాయని మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. నవ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో, దట్ ఈస్ సరే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనుకుంటున్నారు, లేదంటే కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ అనుకుంటున్నారు, లేదంటే లెట్స్ ఏ వేరే బ్రాంచ్ అనుకుంటున్నారు అబ్బా మీరు, ఈసీఓ లేదంటే ట్రిపుల్ ఈనో లేదంటే వేరే ఏదన్నా బ్రాంచ్. అయితే యూ ఆల్సో హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి. ఈ రెండు క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అండ్ నేను ఇంటరాక్ట్ అయిన స్టూడెంట్స్తో ఆర్ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు ఏమర్థమైందంటే, పేరెంట్స్కి అయితే ఎడ్యుకేషన్ స్పెసిఫికలీ మన తెలుగు స్టేట్స్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే పేరెంట్స్ ఎడ్యుకేషన్కి అసలు చాలా హై ప్రయారిటీ ఇస్తారు. ఓకే, వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే అసలు అంటే ఎడ్యుకేషనే ఫస్ట్, మిగతావన్నీ తర్వాత. మీరు చెప్పండి, కరెక్ట్గా మనం గైడ్ చేయండి, ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తీసుకుంటే లెట్స్ సే ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత గ్రాడ్యుయేట్ అవుతే మనకి జాబ్స్ ఉంటాయా లేదా, ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉంది పేరెంట్స్కి అయితే. అండ్ దే ఆర్ రియలీ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. అండ్ ఎందుకంటే బికాజ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అంత వాల్యూ ఉంది కాబట్టి, వాళ్ళు ఎంతకైనా ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారు కాబట్టి, వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ గైడ్ దెమ్ ఇన్ ద ప్రాపర్ వే. ఓకే, అదైతే అబ్జర్వ్ చేసిన. సో మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎవరితో గైడ్ చేపియాలి అనిపించింది. అప్పుడు ఫైనల్ ఐ ఫౌండ్ this online summit which is happening on July 7th ధోని బర్త్డే. సో మార్క్ చేసుకొని పెట్టుకోండి, July 7th రోజు అయితే ఒక మెగా ఆన్లైన్ సమ్మిట్ జరగబోతుంది. అయితే ఇందులో నాకు హైలైట్ ఏమనిపించిందంటే, ఇక్కడ ఇదొక కౌన్సిలింగ్ టైప్ ఆఫ్ సెషనే ఇది. ఓకే, మీరు ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలని. అయితే హైలైట్ ఏమనిపించిందంటే, ఫస్ట్ టైం ఇన్ ఇండియా టాప్ కంపెనీస్లో హెచ్ఆర్స్గా పనిచేస్తున్న వాళ్ళు, ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఏఐ తీసుకోండి, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఎవరైతే ఆల్రెడీ పనిచేస్తున్నారో, ఆల్రెడీ అందులో ఎక్స్పర్ట్సో, వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. నేను చూస్తున్నా కదా, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, అరే ఈ కాలేజ్ వాడేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో కోర్స్ అంటాడు, వాడేమో డేటా సైన్స్ ఇంకా ఐఓటీ అంటాడు, ఇంకోటి వచ్చి కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్ అంటున్నాడు, ఇంకోటేమో లేదు ఓన్లీ ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ బ్రాంచ్ అంటున్నాడు. అసలు ఏం తీసుకోవాలని బుర్ర అయితే పాడై ఉంది జనాలకైతే, స్టూడెంట్స్కి అయితే. బికాజ్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏది అసలు ఇది తీసుకుంటే అసలు ఫ్యూచర్ ఏంటి, అసలు 4 years తర్వాత ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఒక లెట్సే నేను ఫర్దర్గా లెట్సే మాస్టర్స్ చేయాలనుకుంటే అక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవన్నిటి గురించి అసలు క్లారిటీ లేదు. ఎందుకంటే కంపారిటివ్లీ దీస్ ఆర్ వెరీ న్యూ బ్రాంచెస్. ఓకే, సో అందుకే ఐ ఫెల్ట్ రియలీ ఎగ్జైటెడ్ ఇది చూసినప్పుడు అయితే, ఈ సెషన్, ఈ కౌన్సిలింగ్ సెషన్ చూసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చెప్పినట్టు టాప్ కంపెనీ హెచ్ఆర్స్ అబ్బా. ఇప్పుడు టాప్ కంపెనీ హెచ్ఆర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏందో తెలుసా? ఇప్పుడు హెచ్ఆర్సే యూజువల్లీ మనం రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది కంపెనీ అంటే మార్కెట్లో అసలు జాబ్ ట్రెండ్ ఎట్లుంది, ఏ స్కిల్స్ నడుస్తున్నాయి కరెంట్, అండ్ ఫ్యూచర్లో 4 ఏళ్ళ తర్వాత 2028లో మీరు గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఎలాంటి స్కిల్స్ ఉండొచ్చు మార్కెట్లో ఎలాంటి జాబ్స్ ఉండొచ్చు, సో దానికి తగ్గట్టుగా మీరు ఏది ప్రిపేర్ అవ్వచ్చు లాంటివి అయితే హెచ్ఆర్ వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ చూస్తూ ఉంటారు కాబట్టి. అండ్ సెకండ్ వచ్చేసి ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎవరైతే అందులో ఎక్స్పర్టో వాళ్ళే వచ్చి గైడ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళే వచ్చి డీటెయిల్గా చెప్తున్నారు. ఇగో ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఒక కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీతో తీసుకున్నావు స్పెషలైజేషన్, సో 4 ఏళ్ళ తర్వాత ఏంటి, ఎలాంటి జాబ్స్ నువ్వు అప్లై చేయొచ్చు, ఆ తర్వాత నువ్వు ఒకవేళ లెట్స్ సే మాస్టర్స్ చేయాలనుకుంటే ఎలాంటి కోర్సెస్కి నువ్వు అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ నీకు ఎడ్జ్ ఉంటుంది. ఓకే, ఇంకా ఫర్దర్గా అందులో ఇన్ డెప్త్ వెళ్ళాలంటే ఎలాంటి ఏరియాస్ను ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, ఇలాంటివన్నిటి గురించి ఎవరైతే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వీటన్నిటి గురించి అయితే మీకు డీటెయిల్గా ఒక ఐడియా అయితే ఇస్తారు. డెఫినెట్గా అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకో హైలైట్ విషయం ఏంటంటే,
ఇప్పుడు ఇంకొక డౌట్ ఏముంటుందంటే, సరే ఇప్పుడు అందరికీ మంచి కాలేజ్ రావాలని రూల్ లేదు, రైట్? ఏదో కాలేజ్ వచ్చేసిందిరా బై. చాలామందికి సరే అంత ఫీజు కూడా పే చేయలేను, నేను ఒక నార్మల్ కాలేజ్ జాయిన్ అయిపోతా, కానీ నాకు ఒక మంచి కంపెనీ కొట్టాలని ఉంది, ఆ ఆశ అయితే ఉంది, నేను హార్డ్ వర్క్ చేస్తా అనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ సెషన్లో, ఈ సేమ్ కౌన్సిలింగ్ సెషన్లో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్లో అంటే టాప్ కంపెనీస్లో పనిచేసిన వాళ్ళు గైడ్ చేస్తున్నారు వాళ్ళని కూడా. అంటే ఫస్ట్ ఇయర్ నుంచే నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతే నీ CV రెజ్యూమ్ని ఎట్లా బిల్డ్ చేసుకుంటే ఫైనల్ ఇయర్ వరకు ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్కి నువ్వు అప్లై చేసి నీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చేలాగా ఎట్లా నువ్వు డెవలప్ చేసుకోవచ్చు, దాని మీద కూడా ఒక గైడెన్స్ అయితే ఇస్తున్నారు. సో డెఫినెట్లీ చాలా వర్త్ అనిపించింది కౌన్సిలింగ్ సెషన్. అండ్ అందులో మీరుకి July 8th నుంచి మీ వెబ్ ఆప్షన్స్ పెట్టడం స్టార్ట్ అవుతుంది, బోత్ AP MCETకి TS MCETకి కూడా. సో 7th July ఈ సెషన్ ఎలాగో ఆన్లైన్ సెషనే. సో మీ పేరెంట్స్ తో పాటు మీరు అటెండ్ అయినరు అనుకోండి, చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది కదా, ఈ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ అని, ఆ కన్ఫ్యూజన్ కూడా తీరిపోతుంది. అండ్ దాంతోపాటు ఏ కాలేజ్, ఏ బ్రాంచెస్లో తీసుకోవాలి, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ ఇయర్ నుంచి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇట్లా ఈ క్వశ్చన్స్ అన్నీ అయితే ఆన్సర్ అయిపోతాయి. ఓకే, అండ్ ఫ్రీ వెబినార్ ఇది. ఓకే, మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్. నేను నా లింక్లో అంటే నా డిస్క్రిప్షన్లో అయితే లింక్ అటాచ్ చేసి పెడతా ఈ పర్టికులర్ వెబినార్ది అయితే, ఈ పర్టికులర్ కౌన్సిలింగ్ సెషన్కి అయితే. సో అక్కడికి వెళ్ళిపోయి మీరు రిజిస్టర్ అయిపోయి అయితే మీరు అటెండ్ అయిపోయిన సెషన్ డెఫినెట్లీ వర్త్ ఇట్. డెఫినెట్లీ మీకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 8th July చెప్పిన మన వెబ్ ఆప్షన్స్ పెడతాం 8th July వరకు, 8th July నుంచి. సో ముందే మీకు క్లారిటీ వస్తే డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ప్లానింగ్ అవుట్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో, దానిలో కూడా మీకు హెల్ప్ అవుతుంది, ఏ కాలేజ్ పైన పెట్టాలి, ఏ బ్రాంచ్ పైన పెట్టాలని. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ టుడేస్ సెషన్. అండ్ దాంతోపాటు నేను మీకు ఫ్రీగా ఇంకోటి చాలామంది అడుగుతుండే, అన్న టాప్ 50 MCET కాలేజెస్ చెప్పు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. అండ్ అలాగే ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వను మాకు, ఏది ఫస్ట్ పెట్టాలి, సెకండ్ పెట్టాలని. సో నేను ఆల్రెడీ చెప్పిన వీడియోలో టాప్ 20 వరకు అయితే మనం ర్యాంకింగ్ ఇవ్వచ్చు MCETలో, కానీ 20 తర్వాత అయితే కష్టమవుతుంది అబ్బా. ఎందుకంటే నేను చెప్పిన మీకు ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ సిమిలర్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ బాగుంటుంది కానీ వేరే బ్రాంచెస్కి సరిగ్గా ప్లేస్మెంట్స్ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ చాలా కాలేజెస్లో మూసేస్తున్నారు ఆ బ్రాంచెస్ అని కూడా చెప్పిన. బట్ స్టిల్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఓకే, నేను లాస్ట్ ఇయర్ ర్యాంక్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్, ఇంకా వాళ్ళ ప్లేస్మెంట్స్ అవన్నీ చూసి టాప్ 50 ర్యాంకింగ్ అయితే ఇచ్చిన. ఓకే, టాప్ 50 ర్యాంకింగ్ ఇచ్చిన. అండ్ దాంతోపాటు ఆ కాలేజెస్ అంటే ప్రిఫరెన్స్ ఆర్డర్ వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ఏది పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్ పెట్టుకోవాలి, సెకండ్ ఏది పెట్టుకోవాలి, ఏ కాలేజెస్ పెట్టుకోవాలో ఫ్రమ్ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, కంప్లీట్లీ ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేనైతే ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లో. ఆ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేసి పెడతా, మీరు కావాలంటే ఒకసారి రెఫర్ చేసుకోండి ఆ పీడిఎఫ్. డెఫినెట్గా మీకు మీ వెబ్ కౌన్సిలింగ్లో అప్పుడు, అదే వెబ్ ఆప్షన్స్ అప్పుడైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ. లేదంటే ఒకవేళ అందరికీ అలాంటి టైప్ ఆఫ్ డౌట్ ఉంటే నేను ఇంకో వీడియో చేస్తాను దానిపైన. సో అంతే, ఐ థింక్ దట్స్ ఇట్. సో చలో కలుద్దాం మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్. గుంపు కట్టి గోల పెట్టి ఫ్రీడమ్ అంతా నీదేరా, జంపు కట్టి తుర్రు మంటు దారి పట్టి సినిమా